అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారట. దాదాపు ఇద్దరి మధ్య ఒక గంట పాటు వాడివేడిగా వాదనలు కూడా జరిగాయట. ఇది అమెరికా మీడియాలోనే వచ్చినటువంటి కథనాలు. యాక్సియోస్ అనేటువంటి ఒక మీడియా సంస్థ తెలియజేసినటువంటిది. దాదాపు ఇరాన్ యుద్ధానికి సంబంధించి కొనసాగించాలా నిలిపేయాలా అనే దానికి సంబంధించి ఈ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహు మధ్య చాలా ఘర్షణపూరితమైనటువంటి వాదనలు జరిగినట్టుగా ఈ మీడియా సంస్థ చెబుతోంది. నిజానికి గడిచిన కొన్ని రోజుల నుంచి చూస్తే పరిణామాలు చూస్తే అది అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా ఒక నిర్ణయం తీసుకుంటుంది, దానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉండదు. వాళ్ళ యుద్ధం వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా తాజాగా జరిగినటువంటి ఈ టెలిఫోన్ సంభాషణలో కూడా ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు యుద్ధాన్ని కొనసాగించడానికి ఉత్సాహంగా కనబడుతున్నట్టుగా ఉంది. అమెరికాను కూడా అదే విధంగా ప్రేరేపిస్తున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధాన్ని కొనసాగించడానికి ససేమిరా అంటున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికాకి పెద్ద ఎత్తున ఆర్థికంగా నష్టం జరిగింది. దేశంలో కూడా వ్యతిరేకత వస్తోంది. అమెరికా సొసైటీ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. గతంలో మనం చెప్పుకున్నాం, ఒక సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ప్రతి 4 అమెరికన్లలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఈ యుద్ధాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మిగిలిన 3 వ్యక్తులు కూడా ఈ యుద్ధం అమెరికాకి అవసరం లేనటువంటి యుద్ధం చేస్తున్నాం, మనకి అన్ని విధాల నష్టమే జరుగుతోంది, ఇది అవసరం లేదు మనకి అని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఖర్చు కూడా జరిగింది. అమెరికాకి ఖర్చు పెట్టింది కొంత, తర్వాత సైనికుల పరంగా కొంత లాస్ అయింది, ఆర్థిక పరంగా కొంత లాస్ అయింది, ఇన్ఫ్లేషన్లోకి పోతోంది, అప్పులు ఇంకా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని కొనసాగించడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్గా లేనట్టు కనబడుతుంది. మరొకవైపు మీరు తప్పు చేస్తున్నారు, మేము చెప్పినట్టు వినండి అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. మరి ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ఫిబ్రవరి 28వ తారీఖున కలిసే మొదలుపెట్టారు అమెరికా ఇజ్రాయెల్. కానీ యుద్ధం ముగించడం మాత్రం అలా కనిపించడం లేదు. ఎవరి దారి వారిదే, నీ దారి నీదే, నా దారి నాదే అన్నట్టుగా కనిపిస్తోంది. మరి అమెరికా వెనక్కి తగ్గితే ఇజ్రాయెల్ ఒంటరి పోరాటం చేస్తుందా? ఇజ్రాయెల్తో పాటు కలిసి ఇంకేమైనా వేరే దేశాలు వస్తాయా? ఇవన్నీ కూడా ప్రస్తుతం చూడాల్సినటువంటి విషయాలు. మొత్తానికి అమెరికా అండ లేకపోతే ఇజ్రాయెల్ ఏ మేరకు పోరాటం చేయగలదు, ఎన్ని రోజులు పోరాటం చేయగలదు? మరి దీనికి సంబంధించి అటు వైట్ హౌస్ నుంచి కానీ ఇటు ఇజ్రాయెల్ ఐడిఎఫ్ నుంచి కానీ ఎలాంటి ప్రకటన అధికారికంగా రాలేదు. బట్ యాక్సియోస్ మీడియా సంస్థ అమెరికా నుంచే వచ్చినటువంటి మీడియా సంస్థ కాబట్టి నిజంగా ఎంతో కొంత సోర్స్ ఉంటే కానీ వాళ్ళు ఇలాంటి బాహాటంగా ఇంత పెద్ద స్టేట్మెంట్, ఇంత పెద్ద కథనం అయితే రాయరు.